హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 10th నా బ్యాక్ టెక్స్టింగ్ స్ట్రాటజీలో డే 15. ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది నాకు కనిపించింది. సో ఇక్కడ నుంచి ఏదైనా మనకు సెల్లింగ్ ప్రెషర్ వస్తుందా అని చెప్పేసి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ రాగానే నేను ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఓఐ డేటా అనేది చెక్ చేసుకొని అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రాగానే ఈ దగ్గర నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. 9 EMA 20 EMAని కూడా క్యాండిల్ టచ్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా మూమెంట్ చూద్దాం. మనము ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను నేను. ఇక్కడ మనకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఆన్ ది స్పాట్లో మనకి స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. అలాగని చెప్పేసి నేను మార్కెట్లో చూసుకుంటే ఇలా సెల్లింగ్ ప్రెషర్ అనేది బాగానే కనిపిస్తుందని చెప్పేసి నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేశాను. ఇక్కడ ఏదైనా ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి ఇక్కడ 25,450 నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే కొద్దిగా కనిపించింది. సో నేను ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ రాగానే ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. మోస్ట్లీ ఈ ట్రేడ్ అయినా మనకి 100% ప్రాఫిట్ రావాలని అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి మనకి ఈ ట్రేడ్లో ప్రాఫిట్ వస్తుందా యా స్టాప్ లాస్ హంట్ అవుతుంది. ఈ ట్రేడ్ వెనకాల లాజిక్ వచ్చేసి సింపుల్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు నిఫ్టీ 50 చార్ట్లో చూసుకున్నట్టయితే 20 EMA అండ్ 9 EMA దగ్గర క్యాండిల్ టచ్ అయింది 1 minute క్యాండిల్లో. సో అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మనం ప్రీమియంలో చూసుకుంటే ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూమెంట్ అవుతుంది. అండ్ వచ్చేసి ప్రతిసారి మార్కెట్ కిందికి వచ్చి ప్లస్ అక్కడ రీటెస్ట్ తీసుకొని అండ్ కిందికి వస్తుంది. ఇలా అని చెప్పేసి ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉందో రీటెస్ట్ దగ్గర నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఈ ఫ్లాగ్ రేంజ్ బౌండ్లోనే అవుతుంది కాబట్టి ద బెటర్ టార్గెట్ కోసం నేను ఇక్కడ చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకు 1:3 and 4 అయితే ఇచ్చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. చూద్దాం, ఇక్కడ క్యాండిల్లో దగ్గర అయితే మనం ఎలాగైనా స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడతాం కాబట్టి చూస్తుండగానే మనది ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ మళ్ళీ ఏం చేశానంటే నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది రీటెస్ట్కు మళ్ళీ వచ్చింది. ఫ్లాగ్ ప్యాటర్న్లో కింది సైడ్ టచ్ అయింది. సో ఇటు నుంచి మళ్ళీ మార్కెట్ని ఈ ఫ్లాగ్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది కాబట్టి పై వరకు వెళ్తుంది. అంటే ఇక్కడ కూడా మనం ఒక సర్టన్ 1:3 1:4 అనేది మనం బుక్ చేయొచ్చు టార్గెట్. అందుకే ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏం పెట్టను, డైరెక్ట్ ఒక 1:4 అలా వచ్చేంత వరకు నేను అక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను. అక్కడ నుంచి తీసేస్తాను మోస్ట్లీ. ఇలా ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చి అండ్ కింద రీటెస్ట్ చేసుకొని వెళ్ళి ఇట్లా చేసే ట్రేడింగ్నే స్వింగ్ ట్రేడింగ్ అంటాం ఫ్రెండ్స్. ఈ స్వింగ్ ట్రేడింగ్లో మనకి ఇలా టార్గెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి రేంజ్ బౌండ్లో అవుతుంది కదా ఈ ఫ్లాగ్, ఇక్కడ ఉన్న 2 లైన్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం చూస్తాము. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనము టార్గెట్ స్టాప్ లాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. చూద్దాం, ఇక్కడ 1:4 అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది ఇక్కడ. సో 1 minute క్యాండిల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చూసుకుంటే కూడా ఇక్కడ హిట్ అయిపోయింది. ఇక్కడ మనము సో ఇక్కడ నేను 1:3 ప్లస్సే ప్రాఫిట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ టార్గెట్ అనేది బుక్ చేసి ట్రేడ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేసేది ఈ మూమెంట్ కోసమే. ఈ మూమెంట్ నేను క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే మిస్ అయింది. ఇక్కడ 3 ట్రేడ్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 25,450 నుంచి వెళ్ళి 25,400 వరకు ఈ మార్కెట్ మూమెంట్ స్పీడ్గా డౌన్ అయింది. మనం ఈ టార్గెట్ని మిస్ అయ్యాము. ఎనీవే, థ్యాంక్ యూ, డన్ ఫర్ ది డే.